కొబ్బరి తోటలో కొబ్బరి చెట్లు వచ్చి ఇట్లా పచ్చి ఆకు లీఫ్ని చాలామంది ఇట్లా కట్ చేసి వదిలేస్తారనమాట. సో ఇలా కట్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందంటే, సో ఈ గ్రీన్ లీఫ్ అంతా సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఫోటోసింథసిస్ ప్రొడ్యూస్ చేయడం వల్లనే కొబ్బరి చెట్టుకి మనకి ఫుడ్ కానీ సో అదంతా మనం ఇచ్చేదంతా తీసుకునేటట్టు చేస్తుంది అనమాట. చాలామంది ఇట్లా లీఫ్ని కట్ చేయడం వల్ల మీకు దిగుబడి రాకుండా ఉంటాయన్నమాట. ఈ లీఫ్ అన్నది మనకి ఈ సైజ్లో ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న ఆకు, ఇది వచ్చి 236 ప్లస్ ఉంటేనే ఆ హెల్దియెస్ట్ లీఫ్ అంటారు. కొబ్బరి చెట్లో 36 ఆకు ప్లస్ ఉంటేనే దాన్ని హెల్దియెస్ట్ కోకోనట్ ట్రీ అనేసి కూడా చెప్తారనమాట. ఆ లీఫ్ అలాగే కింద పడితే మనకి ఇబ్బంది లేదు, ఇలా పచ్చి ఆకుని నరికేయడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. లీఫ్ అన్నది చాలా మెయిన్ రోల్. ఈ లీఫ్ని పెట్టుకొని చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే దీన్ని చీపిరి చేసుకొని మొత్తం దేశం మొత్తం మన హిందుస్థాన్ మొత్తము మనకి చీపిరి కట్టలు వెళ్ళేది ఏడు నుంచి అంటే మనం కొబ్బరి తోటలో మనం కొబ్బరి ఫార్మరు మనం దాన్ని తీసి వేసేయడం వల్లనే మనకి ఇండియా మొత్తం ఇట్లా కొబ్బరి చీపిరి అనేది వస్తుంది అనమాట. ఈ లీఫ్లో చాలా ఎన్నో మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ లీఫ్ అంతా తీసేసి మళ్ళీ దీన్ని తీసి కొబ్బరి చెట్టు చుట్టూ వేస్తే అది మల్చింగ్ మెథడ్ కింద అయ్యి మీ కోకోనట్ ట్రీకి మంచి ఫెర్టిలైజర్ లానో అవుతుంది. ఈ సెంట్రల్లో ఉన్న ఈ బ్రాంచెస్ కూడా అలాగే వదిలేస్తే ఇటుకలుగానే చేస్తారు కదా, వాళ్ళకి ఫైర్ చేసుకోవడానికి ఆ వుడ్గా కూడా తయారవుతుంది అనమాట. కొబ్బరిలో వచ్చే ప్రతి ఒక్కటి మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది అనమాట. ఈ లీఫ్ గురించి ఈరోజు మీకు చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటాను. పచ్చి ఆకు లీఫ్ని మాత్రం ఎవ్వరూ కట్ చేయకండి అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తాను.